అందరికీ నమస్కారం. తెలుగు భక్తి సాంగ్స్ బై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీతలోని ఏకాదశోధ్యాయం వివరణతో సహా నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత ఏకాదశోధ్యాయః విశ్వరూప సందర్శన యోగః. మొదటి శ్లోకం. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. వివరణ. ఓ కృష్ణ, నన్ను అనుగ్రహించుట కొరకు రహస్యమైనదియు ఆత్మజ్ఞాన విషయమైనదియు అగు ఆధ్యాత్మిక హితబోధ చేసిత్తిరో దానిచే నా అజ్ఞానము తొలగిపోయినది. రెండవ శ్లోకం. భవాప్యయో హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహత్స్యమపి చావ్యయం. వివరణ. ఓ పుండరీకాక్ష, నీ వలన భూతముల యొక్క ఉత్పత్తి నాశనము మరియు నీ యొక్క మహత్యమును విస్తారముగా వింటిని. మూడవ శ్లోకం. ఏవమేతద్యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. వివరణ. ఓ పురుషోత్తమ, నిన్ను గురించిన విశేషములను ఏ విధముగా చెప్పిరో అవన్నీ సత్యమేనని విశ్వసించుచున్నాను. ఓ పరమేశ్వర, ఈశ్వర సంబంధమగు జ్ఞాన ఐశ్వర్య శక్తి వీర్య తేజస్సులతో కూడిన నీ విశ్వరూపమును చూడదలుచుకున్నాను. నాలుగవ శ్లోకం. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. వివరణ. ఓ ప్రభు, విష్ణు సంబంధమగు ఆ దివ్య రూపమును చూచుటకు కుతూహలపడుచున్నాను. ఆ రూపమును చూచుటకు అర్హుడనని తలచినచో నా సర్వితమగు ఆ రూపము చూపుడు. ఐదవ శ్లోకం. శ్రీ భగవాను వాచ పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానా విధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. వివరణ. ఓ పార్థ, అసంఖ్యాకములు బహువిధములు అనేక వర్ణములు గల ఆకృతులు అలౌకికములను నా దివ్య రూపమందు చూడు. ఆరవ శ్లోకం. పశ్యాదిత్యాన్ వసూన్ భద్రాన్ అశ్వినో మరుతస్తథా బహూన్య దృష్టపూర్వాణి పశ్చాశ్చర్యాని భారత. వివరణ. సూర్యులు 12, అష్టవస్తువులు 11, రుద్రులు 20, అశ్విని దేవతలను మరుత్తులు 49 మందిని మరియు నీవిది వరకు ఎన్నడూ చూడని ఎక్కువ ఆశ్చర్యకర అద్భుతములను నా విశ్వరూపమందు చూడు. ఏడవ శ్లోకం. ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశా యచ్చాన్యద్రష్టుమిచ్చసి. వివరణ. ఓ అర్జున, సమస్త స్థావర జంగములతో కూడిన జగత్తును నా అనంత దేహమందు ఒక్క ప్రదేశమందున్న దానిగా ఇంకను దేనిని చూడదలుచుకున్నావో అదంతయు చూడు. ఎనిమిదవ శ్లోకం. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే
మహేశ్వరం. వివరణ: అర్జున, నీ భౌతిక నేత్రములతో నా విశ్వరూపమును చూడజాలవు, కావున నీకు దివ్యమగు జ్ఞాననేత్రములను ఇచ్చుచున్నాను. వాటితో నా విశ్వరూపమును చూడగలవు. 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. వివరణ: ఓ మహారాజా, సర్వోత్తముడు యోగేశ్వరుడగు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రకారముగా అర్జునునకు జ్ఞాన దృష్టి నొసగి సర్వోత్తమము ఈశ్వర సంబంధముకు విశ్వరూపమును చూపెను. 10వ శ్లోకం. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. వివరణ: ఆ విశ్వరూపమును దివ్యమగు పుష్పమాలికలు ధరించి ఉన్న దానిగను, దివ్యమగు ఆభరణములు, అనేక ముఖములు, నేత్రములను, అనేక దివ్యమగు ఆయుధములు ధరించి భయంకరము, సౌమ్యము, చిత్ర విచిత్ర దృశ్యములను, అనేక అద్భుత దృశ్యములను అర్జునుడు చూశాను. 11వ శ్లోకం. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. వివరణ: దివ్యములకు వస్త్రములు, మాలలు, ఎల్లడల ముఖములు కలిగి రత్నకేయురాది ఆభరణములతో దివ్యమగు గంధపు పూతతో పూయబడినది. ప్రకాశవంతమైనదియు ఆశ్చర్యకరమగు విశ్వరూపమును అర్జునునకు చూపెను. 12వ శ్లోకం. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యతి భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. వివరణ: ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కసారిగా ఉదయించిన ఎంత కాంతి ఉండునో అట్టి కాంతి విశ్వరూపమును దాల్చిన ఆ మహాత్ముని కాంతికి సమానమై ఉన్నది. 13వ శ్లోకం. తత్రైకస్తం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకతా. 13వ శ్లోకం. తత్రైకస్తం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధః అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. వివరణ: దేవ, పితృ, మనుష్యాది భేదములచే బహువిధములుగా విభజించి ఉన్న సమస్త లోకములను దేవదేవుడకు శ్రీకృష్ణుని విశ్వరూపమందు ఒక్క చోటనున్న దానిగా అర్జునుడు చూసెను. 14వ శ్లోకం. తతస్స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. వివరణ: అటు పిమ్మట అర్జునుడు ఆశ్చర్యచకితుడై భక్తి పార్వస్యంతో పులకాంకితుడై రెండు చేతులను జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీకృష్ణునితో ఇట్లనెను. 15వ శ్లోకం. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంశ్చ దివ్యాన్. వివరణ: ఓ దేవదేవా, నీ విశ్వరూపమునందు నేను సకల దేవతలను, కమలాసనుండైన బ్రహ్మదేవుని, వశిష్ఠ వ్యాసాది ఋషులను,
స్థావర జంగమాది సమూహములను దివ్యములకు సర్పములను చూచుచున్నాను. 16వ శ్లోకం. అనేక బాహూదరవక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. వివరణ. ఓ విశ్వేశ్వర, మీ జగద్రూపమందు మిమ్ములను అనేక బాహులు, ఉదరములు, ముఖాలు, నేత్రములు కలిగిన అనంత రూపులుగా చూచుచున్నాను. మీ ఆది మధ్య అంతములు గాంచజాలకున్నాను. 17వ శ్లోకం. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమం తాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. 17వ శ్లోకం. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. వివరణ. ఎల్లెడల కిరీటములు ధరించిన వానిగను గదచక్రములను బూనిన వానిగను అంతటా ప్రకాశించు కాంతిపుంజముగను జ్వలించుచున్న సూర్య అగ్ని వంటి కాంతి కలిగి చూచుటకు అతి కష్టమైన వానిగా చూచుచున్నాను. 18వ శ్లోకం. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్త సనాతనత్వం పురుషో మతో మే. వివరణ. మీకు తెలియదగిన సర్వోత్తమ పరబ్రహ్మ స్వరూపులు, మీరు సమస్త జగత్తులకు గొప్ప ఆధారమైన వారు, శాశ్వతమగు ధర్మములను కాపాడువారు, పురాణ పురుషులనియు నేను తలచుచున్నాను. 19వ శ్లోకం. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. వివరణ. మిమ్ములను ఆది మధ్యాంతరహితునిగా, అపరిమిత సామర్థ్యం గలవానిగా, సూర్యచంద్రుల నేత్రములు గలవానిగా, ప్రజ్వలించుచున్న అగ్నిహోత్రము వంటి ముఖములు గలవానిగను, స్వకీయమగు తేజస్సులచే ఈ ప్రపంచమును తపింపచేయుచున్న వానిగా మిమ్ము చూచుచున్నాను. 18వ శ్లోకం. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన విదశ్చ సర్వాః దృష్ట్యాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవర్తితం మహాత్మ్యం. వివరణ. ఓ మహాత్మా, భూమి, ఆకాశము, ఈ మధ్యప్రదేశం అంతయు, దిక్కులన్నీయు నీ విశ్వరూపముచే వ్యాపింపబడి అంతరిక్షమును తాకుచు భయంకరమును ఆశ్చర్యమును గొలుపుతూ ముల్లోకములు భీతి నిండుచున్నవి. 19వ శ్లోకం. అమీహిత్వాం సురసంఘా విసంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. వివరణ. దేవతా సమూహములన్నీయు నీ యందు ప్రవేశించుచున్నవి. కొందరు భీతి గలవారై
చేతులు జోడించి స్తుతించుచున్నారు. భృగువాది మహర్షులు, కపిలాది సిద్ధి సమూహములు లోకములకు క్షేమమగుగాక అని సంపూర్ణముగు స్తోత్రములచే నిన్ను పొగుడుచున్నారు. 22వ శ్లోకం. రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా విశ్వేస్వినో మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధ సంగా వీక్ష్యంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. వివరణ. ఇంకను రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని దేవతలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, సిద్ధ సమూహములు ఆశ్చర్యచకితులై నిన్ను చూచుచున్నారు. 23వ శ్లోకం. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహోరుపాదం బహూదరం బహూదంష్ట్రాకరాళం దృష్ట్యా లోకాః ప్రవ్యక్తితాస్తదాహం. వివరణ. ఓ ప్రభు, మహాబాహువులు, అనేక ఉదరములు, తొడలు, పాదములు కలిగి కోర పండ్లచే భయంకరంగా ఉన్న నీ విశ్వరూపమును చూచి సమస్త ప్రాణులు భీతి నందుచున్నారు. నేనును అట్లే భయము నందుచున్నాను. 24వ శ్లోకం. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వం ప్రవ్యథితాంతరాత్మాధృతిం నవిందామి సమంచ విష్ణు. వివరణ. ఓ కృష్ణ, సర్వత్రా వ్యాపించి ఉన్న నీ విశ్వరూపము ఆకాశాన్ని తాకుచు పెక్కు రంగులతో ప్రకాశించుచు జ్వలించుచున్న నేత్రములతో తెరపబడిన నోళ్లతోనున్న నిన్ను చూసి భీతిల్లిన మనస్సు గలవాడై ధైర్యమును శాంతిని పొందజాలకున్నాను. 25వ శ్లోకం. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిధాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. వివరణ. కోర పండ్లచే భయంకరమైనది ప్రళయాగ్నిని బోలిన నీ ముఖములను చూసిన నేను దిగ్భ్రమ చెంది సుఖమును బంధక ఉన్నాను. ఓ దేవదేవ, జగదాశ్రయ ప్రసన్నము గండు. 26వ శ్లోకం. అనీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణసూత పుత్రస్తదాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. వివరణ. ఓ దేవ, ధృతరాష్ట్రుని కుమారులందరినీ భీష్మద్రోణులిరువురు, ఇరు సైన్యములందలి వీరులు, సూతపుత్రుడకు కర్ణుడు, వీరంతా త్వరితగతిని నిన్ను చేరుకుని నీ కోర పండ్ల యందు చిక్కుకొనుచున్నారు. 27వ శ్లోకం. వక్త్రాణి తే త్వరమాణా విసంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుక్తమాంగైః. వివరణ. ఇరుసేనల యందలి ప్రముఖులు నిన్ను చేరుకొని భయంకరమగు నీ కోర పండ్లు యందు చిక్కుకొని చూర్ణమై వికృతమగు శిరస్సులతో వ్రేలాడుతూ కనబడుచున్నారు. 28వ శ్లోకం. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖాద్రవంతి తథా తవామి నరలోకవీరా విసంతి వక్త్రాణ్యభివిజ్వలంతి.
వివరణ: నదులన్నీ సముద్రాభిముఖంగా ఎట్లు ప్రవహించుచున్నవో ఆ విధముగా మానవలోకమందలి వీరులగు రాజులు లెస్సగా జ్వలించుచున్న నీ నోళ్ల యందు ప్రవేశించుచున్నారు. 29వ శ్లోకం. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విసంతి నాసాయ సమృద్ధ వేగాః తథైవ నాసాయ విసంతి లోకాః తవాపి వక్త్రాణి సముద్ర వేగాః. వివరణ: మిడతలు తమ నాశనమున కొరకు మండుచున్న అగ్ని యందు ప్రవేశించుచున్నవో అట్లే నరలోకమందలి వీరులంతా తమ నాశము కొరకు శరవేగంతో నీ నోటి యందు ప్రవేశించుచున్నారు. 30వ శ్లోకం. లేలిహ్యసేగ్ర సమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనజ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణు. వివరణ: మండుచున్న నోళ్లచే జనులందరినీ మృంగుచున్న వాడవై చప్పరించుచు ఆస్వాదించుచున్నావు. నీ యొక్క భయంకరమగు కాంతులు తమ తేజస్సుచే జగత్తంతా వ్యాపించి మిక్కిలి తప్పింపచేయుచున్నవి. 31వ శ్లోకం. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. వివరణ: ఓ దేవా, ఉగ్రరూపుడవగు నిన్ను తెలియజాలకున్నాను. ఆది పురుషుడవగు నీ ప్రవృత్తిని ఎరుగజాలకున్నాను. కావున నీవి ఉగ్రరూపమును విడిచి నన్ను అనుగ్రహింపు. నీకు వందనమగుగాక. 32వ శ్లోకం. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. వివరణ: ఓ అర్జున, లోక సంహారకుడనై ప్రాణులను సంహరించు నిమిత్తము కాలుడనై ఈ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. ప్రతిపక్షమందలి యుద్ధవీరులను నీవు సంహరింపకున్నను జీవించియుండరు. 3వ శ్లోకం. తస్మాత్త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. వివరణ: ప్రతిపక్షమందలి యుద్ధవీరులంతా ఇదివరకే నాచే చంపబడిరి. కావున నీవు నిమిత్తమాత్రుడవై శత్రువులను జయించి యశస్సును బడయము. పరిపూర్ణమగు రాజ్యసుఖములను అనుభవింపుము. లెమ్ము, యుద్ధము చేయము. 34వ శ్లోకం. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్టా యుధ్యస్వజేతాపి రణే సపత్నాన్. వివరణ: ఇదివరకే నాచే చంపబడిన ద్రోణ, భీష్మ, కర్ణ, సైంధవులు ఇంకా ఇతరమగు వీరులను యుద్ధమందు జయింపగలవు. నాకు సత్యము కాదని తలంపుము. నా కృపచే శత్రువులను గెలవగలవు. 35. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. శ్రీకృష్ణుడి మాటలు విన్న అర్జునుడు మిక్కిలి వినమ్రుడై చేతులు జోడించి నమస్కరించుచు మిక్కిలి భయముతో వణుకుచు
గద్గద కంఠంతో నిట్లు పలికెను. 6వ శ్లోకం. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృత్యత్యమరజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. వివరణ. ఓ కృష్ణ మీ నామము ఉచ్చరించుట చేతను మీ మహిమాన్విత మహత్వములు గొనియాడుట చేతను ఈ జగత్తు మిక్కిలి సంతసించుచున్నది, ప్రీతిని పొందుచున్నది. దుష్టులను సంహరించుటకై నేను ఈ విధముగా ప్రవర్తించుచున్నాను. మీ మాటకు భయపడి రాక్షసులు పలాయనము చిత్తగించుచున్నారు. సకల సిద్ధి సమూహములు దేవతలు మీకు నమస్కరించుట మీకే తగియున్నది. 7వ శ్లోకం. కస్మాచ్చతేన మేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికత్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. వివరణ. ఓ అనంతరూప దేవదేవ జగదాశ్రయ, సత్తు అసత్తులకు మూల కారణము నీవే. చతుర్ముఖ బ్రహ్మకు ఆది కారణుడవు. మీకంటే అన్య వస్తువు ఈ ప్రపంచమున లేదు. అట్టి అక్షర స్వరూపుడవు సర్వోత్కృష్టులకు మీకేల నమస్కరించరు. 38వ శ్లోకం. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ దహమ తయా తతం విశ్వమనంతరూప. వివరణ. సకల ప్రపంచమును సృజించువాడవగుటచే నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, సర్వజగత్తు తా నివసింపదగ్గ స్థానమై ఉన్నావు. సర్వము తెలుసుకొన్నవాడవు. నీవి ప్రపంచమంతా వ్యాపించి పొందదగిన సర్వోత్తమ స్థానమై ఉన్నారు. 39వ శ్లోకం. వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమోస్తుతే. వివరణ. నీవే వాయువు, అగ్ని, వరుణ, చంద్ర, బ్రహ్మదేవుడు మీరే. చతుర్ముఖ బ్రహ్మకు తండ్రియు మీరే అయి ఉన్నారు. అట్టి మీకు మరల మరల వేయి నమస్కారములు చేయుచున్నాను. 40వ శ్లోకం. నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. వివరణ. సర్వరూపులగు ఓ శ్రీకృష్ణ, మీ ఎదుట వెనుక అనేక వేల నమస్కారములు అన్ని వైపులా వ్యాపించి అపరిమిత సామర్థ్యము పరాక్రమము గల మీరు సర్వస్వరూపులుగా ఉన్నారు. 41వ శ్లోకం. సకేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సకేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. వివరణ. ఓ కృష్ణ, నీ ఈ విశ్వరూపమును మహత్యమును ఎరుగక పొరబాటున చనువుచే నీపై ప్రీతితో సమవయస్కుడవని తలచి, ఓ స్నేహితుడా, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ నల్ల పిల్లవాడా, ఓ యదునందన అని నిర్లక్ష్యముతో ఆలోచింపక దుడుకుతనముతో ఏమి పలికితనో ఆ పొరపాట్లను క్షమింపు. 42వ శ్లోకం. యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు
ఏకోధవాప్యచ్యుతత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. వివరణ: ఓ అచ్యుత, మీతో విహారం చేయనప్పుడు గాని, పరుండనప్పుడు, భోజనం సమయమున గాని, ఏకాంత సమయమున గాని పరిహాసం కొరకు ఎప్పుడెప్పుడు మిమ్ము అవమానపరిచితునో అవన్నీ క్షమింపమని వేడుకొనుచున్నాను. 43వ శ్లోకం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యో లోకత్రయేప్యప్రతిమప్రభావ. వివరణ: ఓ కృష్ణ, ఈ చరాచర జగత్తుకు తండ్రివి, పూజ్యుడవు, గురువువి, శ్రేష్ఠుడవై ఉన్నావు. ముల్లోకముల యందు మీతో సమానమైన వారు లేరు. మీకంటే అధికులెట్లుండును? 44వ శ్లోకం. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీసమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. వివరణ: ఓ కృష్ణ, నా ఈ అపరాధములను క్షమించమని వేడుకొనుచు నా శరీరమును భూమిపై నుంచి నీకు సాష్టాంగ నమస్కారమును చేయుచున్నాను. పుత్రుని అపరాధమును తండ్రి వలెను, చెలికాని తప్పిదమును స్నేహితుని వలెను, భార్య అపరాధమును భర్త వలెను క్షమించమని వేడుకొనుచున్నాను. 45వ శ్లోకం. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. వివరణ: ఓ జగన్నివాసమును ఎప్పుడూ చూడని నీ విశ్వరూపమును చూసి సంతసించుచున్నాను. కాని అందలి అపూర్వ దృశ్యములు భయంకరములగునని చూసి భీతి నొందిని. కావున ఓ దేవదేవ, మునుపటి నీ సౌమ్య రూపమునే చూపుమని ప్రార్థించెదను. 46వ శ్లోకం. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. వివరణ: ఓ విశ్వరూప, సహస్రబాహో, కిరీటము, గద, చక్రాయుధము గలవాడిగను 4 భుజములు గల నీ సౌమ్యమగు మునుపటి రూపమునే జూపుమనెను. 47వ శ్లోకం. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన నదృష్టపూర్వం. వివరణ: అర్జున, నీ అనన్య భక్తికి ప్రసన్నుడనై ఇంతవరకు ఎవరూ చూచియుండని మొదటిది, అంతము లేనిది, సర్వశ్రేష్టమగు విశ్వరూపమును నా యోగమహిమచే చూపితిని. 48వ శ్లోకం. నవేదయాజ్ఞాదేయన్నైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః సఖ్యాహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. వివరణ: ఓ కురువంశ శ్రేష్ఠ అర్జున, ఈ మనుష్యలోకమునందు నీవు తప్ప నా ఈ విశ్వరూపమును చూసిన వారు లేరు. వేదాధ్యయనముచే గాని, యజ్ఞదాన తపకర్మలచే గాని ఈ విశ్వరూపమును చూచుటకు సఖ్యము గాదు. 49వ శ్లోకం.
माते व्यथा मा च विमूढभावो दृष्ट्वा रूपं घोरमीदृग्ममेदं व्यपेतभिः प्रीतमनाः पुनस्त्वं तदेव मे రూపమిదం ప్రపశ్య. వివరణ: భయంకరమగు నా ఈ రూపం చూసి వ్యధనందకము. నీకు భయము చిత్తవ్యాకులత కలిగించిన ఈ రూపమును విడిచి పూర్వపు రూపమునే దాల్చుచున్నాను. సంతుష్ట మనస్కుడవై చూడుము. 50వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవ తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. వివరణ: ఓ మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఈ విధముగా పలికి తన మునుపటి సౌమ్య రూపమును దాల్చి భయభీతుడై ఉన్న అర్జునుని ఓదార్చెను. 51వ శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. వివరణ: ఓ జనార్దన, ప్రసన్నము సౌమ్యమునగు ఈ మానవ సంబంధ శాంతరూపమును చూసి నా మనసు కుదుటపడినది, స్వస్థతను పొందినది. 52వ శ్లోకం. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానపి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. వివరణ: నేను ఉపహరించుకున్న ఏ విశ్వరూపమును నీవు చూచితివో దానిని నిత్యము చూడవలనని దేవతలు కాంక్షించెదరు, కానీ వారికిట్టి దర్శనము బహు దుర్లభము. 53వ శ్లోకం. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. వివరణ: ఏ రూపమును నీవిప్పుడు చూచితివో అది వేదాధ్యయన తపస్సు దానయోగములచే చూచుటకు శక్యుడను గాను. 54వ శ్లోకం. భక్త్వాత్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. వివరణ: ఓ శత్రు సంతాపక అర్జున, అనన్యమగు భక్తి చేతనే నా తత్వము తెలుసుకొనుటకు, దర్శించుకొనుటకు, ఐక్యమగుటకు సాధ్యమైన వాడు నగుచున్నాను. 55వ శ్లోకం. మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. వివరణ: ఓ పాండుతనయ, భగవత్ ప్రీతికరమగు దైవ కార్యములను ఆచరిస్తూ నన్నే పరమగతిని నమ్మిన వారు దేనియందు మమత్వము ద్వేషము లేక నన్నే ప్రాప్యస్థానముగా నించిన పరమ భక్తులు నన్నే పొందుచున్నారు. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు.